తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మీ పేరు బ్రో? నా పేరు జయేశ్వర్ అన్న. ఓకే. ఏం చేస్తారు? ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ అన్న. డిగ్రీ సెకండ్ ఇయర్. ఓకే. ఎట్లా ఉంది షాద్ నగర్లో? ఏంటి పరిస్థితి? రాజకీయాలు ఎట్లున్నాయి? ఇట్లనే అన్న, మొత్తం ఇప్పుడు టీఆర్ఎస్ పోయింది కాబట్టి జర కొంచెం అయితే కోలుకున్నట్టు అయింది. ఇప్పుడు కాంగ్రెస్ చేతిలో పెట్టాము. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుందో తెలియదు. ఇప్పటికి ఆ స్కీమ్ వల్ల పెట్టింది. ఇప్పటివరకు ఒక స్కీమ్ కూడా పర్మనెంట్ చేయలేదు. ఇప్పటికి కూడా ఒక స్కీమ్ కూడా అనేది కూడా మనకు బయటికి విడుదల చేయలేదు. ఆ ఆర్టీసీ బస్సులు ఫ్రీ అని పెట్టారు. కానీ కొంతమంది ఏమో కొట్లాడుకుంటున్నారు. ఆర్టీసీ బస్సు ఫ్రీ పెట్టడం వల్ల తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా తగ్గిపోతుంది. పార్లమెంట్ ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి. ఆ పార్లమెంట్ ఎన్నికలు ఇంకా కాంగ్రెస్కి మాత్రం ఒక్క సీటు కూడా రాదన్న. ఇదైతే ఛాలెంజ్, ఇదైతే నాది. ఓకే. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ? ఇక్కడ కాంగ్రెస్కి అయితే తప్పకుండా ఒక సీటు కూడా రాదన్న తెలంగాణ రాష్ట్రంలో. వస్తే బీజేపీకి అయితే పక్కా వస్తాయి అన్న. ఒక 17 సీట్లు కొడుతుంది. ఎందుకు బీజేపీ గెలుస్తుందా ఇక్కడ? ఖచ్చితంగా అన్న. శాంతికుమార్ అన్నకి ఇచ్చి రంగో టికెట్ పక్కా బీజేపీ కొడుతుంది. ఇక్కడ ఆల్రెడీ శాంతికుమార్ అన్న 2 times చాయిస్కి దరఖాస్తు కూడా ఇచ్చిండు. అంటే మనకి సాక్రిఫైస్ చేసేసిండు అన్న 2 సార్లు. ఒకసారి డీకే అరుణమ్మకి ఇచ్చేసారు 2 సార్లు. అందుకని కూడా ఈసారి శాంతికుమార్ అన్నకి రావాలని టికెట్ కోరుకుంటున్నాం అన్న మేమందరం. ఆయన గెలుస్తాడా? ఇస్తే టికెట్ ఇస్తే ఆయనకు పక్కా అన్న, గ్యారంటీగా గెలుస్తాడు. ఓకే. ఎందుకు గెలిపించాలి అతన్ని అసలు? అన్న ఎందుకు గెలిపించాలి? ఎందుకు ఆయనకి పైన మనకు దేశంలో నరేంద్ర మోడీ ఎట్లనో ఇక్కడ పాలమూరు మోదీ కూడా అట్లే అన్న. మన తెలంగాణలో పాలమూరు యూనివర్సిటీకి, పాలమూరు నియోజకవర్గం పబ్లిక్కి శాంతికుమార్ అట్లనే అన్న. పైన నరేంద్ర మోడీ ఎట్లనో మన పాలమూరు నియోజకవర్గంలో మహబూబ్నగర్ పార్లమెంట్లో కూడా పాలమూరు మోదీ ఎట్లనో మనకి ఇట్లా అన్న శాంతికుమార్ అన్న. దానివల్ల మనకు గెలిపించుకోవాలని మేము కోరుకుంటున్నాం అన్న. శాంతికుమార్ అన్నకి టికెట్ కల్పించాలని మేము కోరుకుంటున్నాం. ఓకే. ఇప్పుడు ఎట్లా ఉంది బీజేపీ పరిస్థితి? ఎట్లా ఉంది? బీజేపీ గెలిచే అవకాశం ఉందా ఇక్కడ? ఖచ్చితంగా గెలిపిస్తాం అన్న. గెలిపించుకుంటాం కూడా, మేము గెలుస్తుంది కూడా పక్క. ఇప్పుడు ఆయన అందుబాటులో ఉంటారా శాంతికుమార్ గారు? తప్పకుండా అందుబాటులో ఉంటాడు అన్న. ఏ టైంలో నీకు రెస్పాన్స్ కావాలన్నా బట్ అదే టైంలో కూడా రెస్పాన్స్ అవుతాడు మనకి. ఖచ్చితంగా రెస్పాన్స్ అవుతాడు అన్న. ఓకే. ఇప్పుడు ఏమైనా ఫైనాన్షియల్గా ఏమైనా ఇబ్బందిగా ఉంటే సహాయం చేస్తారా? ఖచ్చితంగా చేస్తాడన్న. ఖచ్చితంగా చేస్తాడు. ఎటువంటి సహాయం చేస్తారు? నీకు ఎలాంటి సాయం కావాలంటే ఇప్పుడు అన్న నాకు ఆ ఇబ్బంది ఉంది అన్న, నాకు ఈ హాస్పిటల్ ఇట్లున్నా అంటే నువ్వు తమ్మి నీకేం కావాలో చెప్పు, నేను ఉంటాను నీ పక్కన, పోయి చేయించుకోపో, నేను చేస్తాను. నీకేం కావాలో నువ్వు ఏం భయపడకు, నువ్వు పోయి చేసుకోపో, నేను చేస్తా అంటాడు. అంతే అన్న. చేస్తాడు, తప్పకుండా చేస్తాడు అన్న శాంతికుమార్ అన్న. ఇప్పుడు ఆయనకు యూత్లో ఎటువంటి క్రేజ్ ఉంది? మంచి పేరే ఉంది అన్న అన్నకి. యూత్లో ఫాలోయింగ్ గట్టి ఉంది అన్నకి. ఓకే. ఇప్పుడు యూత్ కోసం ఏమైనా గేమ్స్ కానీ లేకపోతే ఏమైనా చేస్తాడన్న. టోర్నమెంట్స్ కూడా పెట్టిండు అన్న. మొన్న దాదాపు ఇందాకనే పెట్టిండు, 2 months బ్యాక్ పెట్టిండు. మన ఇక్కడ ఇండోర్ స్టేడియంలో పెట్టిండు అన్న ఒకసారి. ఓకే. ఇప్పుడు ఆయన లోక్సభలో ఉంటే మీ యొక్క జిల్లాకు ఏమైనా నిధులు వచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? ఉంటాయన్న, పక్కా వస్తాయి, నిధులు వస్తాయి. డెవలప్మెంట్ జరుగుతుంది అన్న పక్కా. గత ఎంపీగా చేసిన వ్యక్తులు మీ ప్రాంతాన్ని డెవలప్ చేశారా? చేయలేరని. ఇప్పటికైతే ఏం డెవలప్మెంట్ అనేది ఏమీ లేదు. ఎట్లా జాబ్స్ ఇప్పటివరకు ఏం లేవు అన్న. 9 సంవత్సరాల నుంచి ఇప్పటివరకు 10 సంవత్సరాలు అయింది, ఒక జాబ్ రాలేదు. నిరోజులు అందరు రోడ్ల పైన కొట్లాడుతారు. ఇప్పటికీ జాబ్స్ ఏం లేవు అన్న. వస్తుంది ఖచ్చితంగా. 400 సీట్ల పైననే కొడుతుంది అన్న. అంటే అయోధ్య ద్వారానే ఏమైనా అట్లేం లేదు అన్న. దానికోసం అని ఏం లేదు. ఆల్రెడీ బీజేపీ దానికి దీనికి సంబంధం చూసి కుల రాజకీయాలు, మతాల రాజకీయాలు అవుతాయి అన్న. అవన్నీ మళ్ళీ అట్లా అనుకోలేదు బీజేపీ. ఇప్పుడు అట్లా అనుకోదు కూడా. ఓకే. ఇప్పుడు అంతకుముందున్న బీజేపీ తెలంగాణలో ఇప్పుడున్న బీజేపీ కాస్త మెరుగ్గా ఉందా? మెరుగుందన్న. ఓట్ల శాతం కానీ సీట్లు పెరిగింది. మనం ఇందాక 2018లో చూసుకున్నట్టయితే ఒకటే సీట్ గెలిచింది, అది రాజాసింగ్ ధూల్పేటలో గెలిచిండు. ఇప్పుడు 8 సీట్లకు వచ్చిందన్న. నెక్స్ట్ ఎలక్షన్లో 2028లో వస్తే 8 నుంచి 80 కూడా పోయే ఛాయిస్ ఉంటుంది అన్న. 80 పక్కా పోతుంది కూడా. బీజేపీ ఫామ్ అవుతుంది అన్న నెక్స్ట్ ఖచ్చితంగా. ఎట్లా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ పరిస్థితి? ఏం లేదన్న, ఫెయిల్యూర్. ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు. ఇప్పటికి ఏం లేదు అన్న. వచ్చిన 2 నెలలను ఉద్యోగాలు ఇస్తున్నారు కదా, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు సంవత్సరానికి. ఇప్పుడు ఒక నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు కదా అన్న. ఓకే. ఇప్పుడు ఈ యొక్క ఎంపీ ఎలక్షన్లలో బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది తెలంగాణలో? పక్క 15 నుంచి 17 వరకు ఖచ్చితంగా వస్తాయన్న. ఖచ్చితంగా పంపిస్తారా శాంతికుమార్ని లోక్సభకు? పక్కా పంపిస్తాం, ఖచ్చితంగా పంపిస్తాం అన్నకి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అన్న. మీ పేరండి? మా పేరు నరసింహ. ఏం చేస్తారండి? నేను డ్రైవర్. ఓకే.
ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయింది. ఇప్పుడేమో పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఎవరు గెలిచే అవకాశం ఉంది? శాంతకుమార్కి టికెట్ ఇస్తే గెలిపిస్తాం, పార్లమెంట్కి పంపిస్తాం. ఆయన టికెట్ ఇవ్వాలని అనుకుంటున్నారా? కన్ఫామ్. ఎందుకు శాంతికుమార్ని ఎందుకు గెలిపించాలంటారు? ఎందుకంటే ఇంకా ఇప్పుడు చూస్తున్నావు కదా, సెంట్రల్లో బీజేపీ చేసే పనులన్నీ మంచిగా ఉన్నాయి, ప్రజలకు నచ్చుతున్నాయి. ఈయనకి ఇస్తే కూడా సెంట్రల్ నుంచి మనకేమన్నా బెనిఫిట్స్ ఉంటాయి. ఏ పనులు చేసే అవకాశం ఉంది ఆయన గెలిస్తే ఈయన శాంతికుమార్ గారు? బీసీ నుంచి అయితే ఇప్పుడు ఈయన వచ్చిందంటే బీసీలకు కొంచెం బెనిఫిట్ ఉంటుంది. ఓకే. మోడీ పథకాలు ఎట్లా ఉన్నాయి? మోడీ పథకాలు 100% బాగున్నాయి. ఇప్పుడు మోడీ 2000 అకౌంట్లో పడుతున్నా 2000 ఖచ్చితంగా వస్తాడు, ఎందుకు రాదు? వస్తున్నాయి. ఇప్పుడు అయోధ్యను నిర్మించారు కదా, ఎట్లా ఉంది టెంపుల్? మీకు తెలుసు కదా అది. ఇంకా మీకు ఎట్లా అనిపిస్తుంది? అద్భుతంగా ఉంది, ఇంకెట్లుంటుంది? మంచిగా ఉన్నదా? ఇప్పుడు కాంగ్రెస్ వస్తుందా పైన? రాలే, ఛాయిస్ లేదు. చాయిస్ లేదా? ఛాయిస్ లేదు. ఎందుకు లేదు? ఎందుకు? ఎందుకు లేదంటే ఇంకా సెంట్రల్లో బీజేపీ ఉంటేనే మన లాంటి వాళ్ళకి బాగుంటుంది. ఇప్పుడు శాంతికుమార్ గారు మంచి వ్యక్తేనా? ఇంకా అడగాలనా చెప్పాలనా? మంచి ఇంకా వ్యక్తేనా అంటే మీ అభిప్రాయం చెప్పండి. సూపర్ క్యాండిడేట్. ఇప్పుడు ఆపదలో ఉన్నప్పుడు ఆయన ఆర్థిక సాయం చేస్తాడు ఏమైనా? ఇప్పటి వరకు అయితే నేనైతే ఏం అడగలేదు, కాకపోతే ఇంకా చేయొచ్చు అనే నమ్మకం ఉంది. ఓకే. ఇప్పుడు పెళ్ళిళ్ళకు చావులకు తిరుగుతూ ఉంటారు ఆయన? వస్తుంటాడు. వస్తుంటారా? మేము కూడా వెళ్తుంటాం ఆయనతో పాటు. ఓకే. ఎంత మేట వచ్చే అవకాశం ఉంది ఆయనకు? శాంతికుమార్ ఎంత వస్తుంది? 85 రావచ్చు. ఓకే. ఇప్పుడు యూత్లో ఆయన ఒక క్రేజ్ ఉందా? ఉంది.